రోజు 3 రోజులు పెట్టా. నేను మంత్రి కాగానే ఫస్ట్ ఫోన్ చేసింది కూడా నాకు స్పోర్ట్స్ పట్ల ఇది కావాలని అడిగిన వ్యక్తి కూడా, అంటే స్పోర్ట్స్ పట్ల ఎంత ఆయనకు ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి మీ అందరూ చప్పట్లతో ఆయన కృతజ్ఞతలు తెలపాలి ఎన్ఎంసీ నాకు. దానికి గాను 400 మీటర్స్ సింథటిక్ ట్రాక్ దాదాపు 10,70,00,000, ఓపెన్ జిమ్ మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీ 4 నంబర్లకు ఒక్కొక్కటికి 25 లక్షల ప్రకారంగా ₹1,00,00,000, ఎస్టాబ్లిష్ ఆఫ్ ఇండోర్ జిమ్ ఇన్ మహబూబ్నగర్ 51 లక్ష, బ్యాలెన్స్ వర్క్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ సోషల్ వెల్ఫేర్ దాంట్లో 32 లక్షలు, మొత్తం 12,53,00,000 రూపాయల ఇనాగ్రల్ కార్యక్రమానికి ఈరోజు రావటం. ఒక్కసారి ఆలోచన చేయాలి. చిన్నారులు छोटे शायद हमारी बात सुनना चाहिए. पता नहीं कल का दिन ऐसा कोई मौका आता होगा कि हम मक्तल से यहाँ तक आने के लिए बहुत मुश्किल होता था. एक ज़माने में हम जिला ग्राउंड में, अगर डिस्ट्रिक्ट ग्राउंड में खेल सकते क्या, एक ख्वाब रहती थी हमारी. मक्तल में आरटीसी बस में, लाल वाली आरटीसी बस में या लारियों में चढ़ के आके यहाँ मैचेस खेल के मक्तल जाते थे. वो दिन हमें याद है. आज वही आदमी ये ग्राउंड के वास्ते 12 करोड़ सैंक्शन करने के एक प्लेटफॉर्म पे खड़ा होकर बोलने का एक टाइम आया. देखिए, पता नहीं మీ దాంట్లో కూడా ఎవరు ఉన్నారో తెలియదు, ఎవరికి ఏ అదృష్ట పరిస్థితుల్లో తెలియదు. ఒకప్పుడు మక్తల్కి బస్ ఎక్కి రానికి కూడా పరిస్థితి లేకుంటే టీం అంతా అప్పుడు లారీలు పోతూ ఉండే. లారీలలో ఎక్కి ఇక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి మ్యాచ్ ఆడి మళ్ళీ లారీలే పోతూ ఉంటుంది. ఎకనామికల్ ఎంత ₹6, ₹2, ₹3 ఇస్తే మళ్ళీ మక్తలు దింపుతూ ఉంటాయి. అలాంటి లారీలు ఎక్కి ఆడి ఇక్కడికి వచ్చి ఆడి మళ్ళీ మక్తల్కి పోయిన ఒక వ్యక్తి ఈరోజు ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా ఈ గ్రౌండ్కు ₹12 కోట్ల శాంక్షన్ ఇవ్వడం అనేది ఏ విధంగా అద్భుతమో చెప్పలే. మీ దాంట్లో కూడా స్పష్టంగా చెప్పేటప్పుడు మంచిగా విన్న మీ అందరిలో కూడా ఇంకే స్థాయికి ఎదిగి ఈ మన పాలమూరు ప్రాంతాన్ని, పాలమూరు గడ్డను మార్చేటందుకు మీ సహాయ సహకారం ఇచ్చే సమయం రావచ్చు. అందుకే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మంచిగా వినాలి. మంచి వక్త ఎప్పుడైతాడంటే మంచి శ్రోత అయినప్పుడే. హూ ఈజ్ ద బెస్ట్ లిజనర్, హీ వాజ్ ద బెస్ట్ స్పోకర్. కాబట్టి నేను చాలామంది చిన్నారులతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ విషయాలు చెప్తూ ఉంటా. ఎర్రగా బుర్రగా ఉండి డబ్బులుండి పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నోళ్లకు, లేదా స్పోర్ట్స్ మినిస్టరు, స్పోర్ట్స్ చైర్మను, స్పోర్ట్స్ అడ్వైజరు, లేకుంటే ఓబెదుల్లా కోత్వాలో, ఎన్ఎంసీ కొడుకులకు స్పోర్ట్స్ రావు, గుప్తా గారి కొడుకులకు స్పోర్ట్స్ రావు. స్పోర్ట్స్ అంటే నాకు ప్రాణం, ఆట అంటేనే నాకు దైవం, నేను దాంట్లోనే బతకాలనుకున్నా. ఆ ఆటతోనే నేను ప్రపంచానికి నేనేదో చూపించాలనుకున్నోనికి మాత్రమే ఆట వస్తుందన్న నిజాన్ని ఎప్పుడైతే మీరు మనసులో, ఆలోచనలో, మెదడులో పెట్టుకుంటారో అప్పుడే ప్లేయర్లు కాగలుగుతారు. చాలామంది వేదిక మీద చెప్పారు. ఇప్పుడు ఎవరి స్పోర్ట్స్ చైర్మన్ ఈ ఉమ్మడి జిల్లాడే, స్పోర్ట్స్ మినిస్టర్ ఉమ్మడి జిల్లా ఆయన్నే, ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లా ఆయన్నే, అడ్వైజరీ ఈ ఉమ్మడి జిల్లా ఆయన్నే. నేను అడుగుతా ఉన్నా, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ₹1,00,00,000, ఒక 16,60,00,000 మహబూబ్నగర్కే కాకుండా ఈరోజు వనపర్తికి కూడా డబ్బులు కేటాయించాం, నాగర్కర్నూలు కేటాయించాం, అచ్చంపేటకి కేటాయించాం, వనపర్తికి కేటాయించాం, కల్వకుర్తికి కేటాయించినాం, షాద్నగర్ కేటాయించినాం, జడ్చర్లకు కేటాయించినాం, మహబూబ్నగర్ కేటాయించినాం, దేవరగద్రకు కేటాయించినాం, మక్తల్కి కేటాయించినాం, నారాయణపేటకి ఇచ్చినాం, కొడంగల్ కేటాయించినాం, అలంపూర్కి ఇచ్చినాం, గద్వాలకి ఇచ్చినాం. 14 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక రూపకంగా దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఈరోజు మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది, మన జిల్లా వాసి మంత్రి ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది, మన చైర్మన్ ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది. ఇంకా కూడా ఇంతకుముందు మా అన్న అన్నాడు, ఎన్ఎంసీ అన్న ఇది మదర్ లాగా, మరి దీనికి చుట్టుపక్కల మనమంతా ఉండాలి, దీన్ని కాపాడుకోవాలి. నేను అంటా ఉన్నా, ఇంకా ఇక్కడ ఏం కావాలో మమ్మల్ని అడగండి, ఇంకా 100 కోట్ల రూపాయలైనా స్పోర్ట్స్కి వెచ్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, మీ తాన కోరుకుంటున్నాం. ఇక్కడ డివైఎస్ఓ గారు ఎవరు, మేము కోరుతా ఉన్నాం, ఇక్కడ నుంచి పిల్లల్ని వెతికి తీయండి. ఎస్, తెలంగాణ మొత్తం మా పిల్లలే, కానీ సొంతింటి పిల్లలు, ఉమ్మడి పాలమూరు జిల్లా పిల్లలు, పొటెన్షియల్ కలిగిన పిల్లలు ఇక్కడ నుంచి ఆడతామంటే ఎక్కడి వరకైనా ఆడించే శక్తి ఉంది. ఇప్పుడు
ఇక్కడ బాబులు ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి పట్నం పోతారా, లేకుంటే నేషనల్ స్టేట్స్ ఆడతారా, నేషనల్ ఆడతారా, ఇంటర్నేషనల్ ఆడతారా, మీరు ఏ ప్లాట్ఫామ్కి పోయినా కూడా ఆడిపించే శక్తి ఇప్పుడు పాలమూరు జిల్లాకు వచ్చింది. దీన్ని వాడుకోండి అని అంటున్నా, దీన్ని వాడుకోండి అంటున్నా. ఆటను ఎప్పుడు కూడా టైంపాస్గా ఆడకండి, ఆటను టైంపాస్గా ఆడకండి, జీవితంలో అంతా టైంపాస్ అయిపోతుంది. ఆటని ఆడండి. నిఖత్ జరీన్కి ఇచ్చినట్టు, సిరాజ్కి ఇచ్చినట్టు ఎంతోమంది పెద్ద పెద్ద ప్లేయర్లకు దాదాపు ముఖ్యమంత్రి గారి మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశంలో ఎవరైనా గోల్డ్ మెడల్ కొడితే 1,20,00,000 రూపాయలు ఎవరిని అడగకుండా ఆ ప్లేయర్కి ఇవ్వమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. మేము కూడా పాలమూరు పిల్లలకి ఇవ్వాలనే ఆశ ఉంది. పాలమూరు పిల్లలు బయటికి రండి, ఆడండి, ఆటలో ఇన్వాల్వ్మెంట్ కండి. ఇప్పుడు మా అన్న అంటూ ఉన్నాడు, ఇంకా ఇక్కడ హాస్టల్స్ కడతాం స్పోర్ట్స్కి. ఎస్ కట్టండి, ఎంత డబ్బైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను కలెక్టర్ గారికి సూచన ప్రాయంగా తెలియజేస్తా ఉన్నా, ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక పాలమూరే కాదు, మీ 3 కాన్స్టిట్యున్సీలో లేదా ఈ హెడ్ క్వార్టర్లో ఏ హర్డిల్స్ ఉన్నా కూడా క్లియర్ చేసి వార్ పుట్టింగ్లో గ్రీన్ ఛానల్లో స్పోర్ట్స్కి మీరు పర్మిషన్స్ ఇవ్వండి. మన భవిష్యత్తులో మన పిల్లల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన గేమ్స్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను ఇదే మాట చెప్తా ఉన్నా. నేను ఎన్ఎంసీ కూడా చెప్తా ఉన్నా, అన్నా నీకు ఎట్లయితే చదువు మీద పిచ్చుందో అదే మాదిరిగా స్పోర్ట్స్ మీద కూడా కొంత పిచ్చుంది. కాబట్టి దాన్ని ప్రాక్టికల్గా ఒక గ్రౌండ్లో నిర్మాణం చేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ఎస్ మీరు అడిగిండు స్విమ్మింగ్ పూల్ గురించి, మా వెంకటేశ్వర అడిగిండు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ప్రభుత్వ పరంగానే స్పోర్ట్స్ అథారిటీ ద్వారానే మేము ఖచ్చితంగా చేయాలని ఇక్కడ స్పోర్ట్స్ చైర్మన్ గారు ఉన్నారు, వారికి సూచన ప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఈ జిల్లా ఓడివి, మీ హెడ్ క్వార్టర్ నీ పాలమూరు జిల్లా, ఈ జిల్లాల హెడ్ క్వార్టర్ ఎవరికి ఇవ్వకుండా ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ ద్వారానే నడిపించవలసిందిగా సూచన ప్రాయంగా అన్న కూడా తెలియజేస్తా ఉన్నా.